ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నటువంటి మిత్రులకు, శ్రేయభిలాషులకు, బంధువులకు అందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారములు. మిత్రులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము. ఈ ప్రదేశం గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది. అందరూ కూడా మీరు చూసి ఆనందించి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది పురావస్తు శాఖ వారు కనుగొనబడినటువంటి పురాతన ఆలయము. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించగలరు, ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క గుడి ఈ యొక్క ప్రదేశంలో ఉంటుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ శ్రీరామ 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 అంటూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇది ఈ యొక్క క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశము. దీని పేరే భైరవ కోన. ఇది ప్రకాశం జిల్లాలోనే సిఎస్పురం అటు పామూరుకు దగ్గరగా ఉంటుంది. ప్రకాశం జిల్లా బార్డర్ ఎండింగ్ అన్నమాట. ఇది ఎంతో మంచి అద్భుతమైనటువంటి టూరిజం ప్లేసు. ఇక్కడ అనునిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. కార్తీక మాసంలో స్వాములు ఇంకా ఇతర టూరిజం వాళ్ళు విపరీతమైన రద్దీతో కూడుకొని ఉంటుంది. చాలా అందమైన గృహలు, కొండలు, చెట్లతో మంచి ఆక్సిజన్ పొందవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ శ్రీ భైరవేశ్వర స్వామివారి దగ్గర పూజ కొరకు సేవా రుసుములు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధముగా రసీదులు పొంది పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. అభిషేకం, అర్చన అలాంటివి చేసుకోవాలనుకుంటే 100 రూపాయల టికెట్. లోపల పూజారులు ఉంటారు. చాలా చక్కగా అర్చన కానీ గోత్రనామాలతో పూజలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రదేశము శ్రీ త్రిముఖ భైరవేశ్వర స్వామివారి ప్రదేశము. చూడండి, ఈ ప్రదేశం అంతా ఎంత అందంగా జలపాతాలతోటి స్వామివారి మధ్యలో కాలువలాగా ఒక నదీ ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంది. ఈ చుట్టువైపులా భక్తి శ్రద్ధలతో దీపారాధన కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. భక్తులంతా కూడా ఇక్కడ వారి యొక్క గోత్రనామాలతో పూజలు అవన్నీ చేసుకోవచ్చు. చూడండి, జలపాతాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ భక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి జారే ప్రమాదం ఉంటుంది. గమనించగలరు. ఇక్కడ చూడండి, అందరూ దీపారాధన కార్యక్రమం అనేది ఎంత చక్కగా చేసుకుంటూ ఉన్నారో. అనునిత్యము స్వామివారికి సాయంత్రం సమయంలో అలాగే ఉదయం పూట చక్కగా దీపారాధన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కొండనే గృహాలుగా, దేవాలయాలుగా, శిల్పాలుగా చెక్కి అద్భుతమైన పూజా కార్యక్రమాలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి గుడి. మొదటగా శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ మన గోత్రనామాలతో అర్చన కానీ పూజా కార్యక్రమాలు చేయించుకొని తర్వాత కింద ఉన్నటువంటి త్రిముఖ శ్రీ భైరవేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఇక్కడ మంచిగా పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్చన గోత్రనామాలతో పూజ చేయించుకోవాలంటే మనం 100 రూపాయల టికెట్ ముందుగా తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో కూడా పూజారులు చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా శ్రీ భైరవేశ్వర స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు అవన్నీ కోరుకుంటూ ఉంటారు. చాలా పవిత్రమైనటువంటి, చాలా పురాతనమైనటువంటి యొక్క ప్రదేశము ఈ యొక్క భైరవ కోన. ఈ భైరవ కోనలో అద్భుతమైనటువంటి ప్రదేశము. ఈ యొక్క వాటర్ ఫాల్స్ దృశ్యాలు చూడగలరు. చూడండి, ఎంత చక్కగా వాటర్ ఫాల్స్ కొండపై నుండి ఒక నదీ ప్రవాహంలాగా జారుతూ కింద పడుతూ ఉంటాయి. ఈ యొక్క యాత్రికులు కానీ భక్తులు కానీ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించి శ్రీ భైరవేశ్వర స్వామివారిని పూజలతో పూజలు జరుపుకుంటూ ఉంటారు. మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ భైరవ కోన దృశ్యాలను చూసి ఎంతో ఆనందించాము. మరి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భైరవ కోన ప్రదేశాన్ని సందర్శించి శ్రీ భైరవేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ఇక్కడ యొక్క ఈ వాటర్ ఫాల్స్ దృశ్యాలను చక్కగా చూసి ఆనందించాలని కోరుకుంటూ, అలాగే ఇది ఒక మంచి టూరిజం ప్లేసు. ఇక్కడకు అనునిత్యము ఇతర ప్రదేశాల నుంచి చాలామంది టూరిజం కింద వస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులు
ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ దృశ్యాలను తిలకించడానికి. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను ఆ దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. కాబట్టి మీరు కూడా చక్కగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క భైరవకోన అందాలను దృశ్యాలను చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ జలపాతం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పోలీసు వారు ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే వాటర్ ఎప్పుడూ పారుతూ ఉన్నందువల్ల జారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలతో వృద్ధులతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దయచేసి ఈ విషయంలో అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ను తిలకించడానికి ఎంతోమంది ఎక్కువ సమయాన్ని ఇక్కడ గడుపుతూ ఉంటారు. మరి మీరు కూడా ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ దృశ్యాలను చూడాలనుకుంటే వెంటనే భైరవకోనకు వచ్చేసి ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ దృశ్యాలను చూడవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.